మనం ఇంట్లో ఉండే చాక్స్‌తో పనస పొట్టు ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. ఈ పనస పొట్టయితే ఇప్పుడు సీజన్ బాగా ఉంది కదా! మార్కెట్‌లో తీసుకున్నాను. నాకైతే ఇది 30 రూపీస్ పడింది. నా దగ్గర ఉన్న చిన్న చాకు అలాగే షార్ప్‌గా ఉంటుందనమాట ఈ చాక్‌తో. ఈ చాక్‌తో అయితే పైన పొట్టంతా తీసేశారు. మా వారు చేశారండి ఇది. నేనైతే వీడియో తీశాననమాట. పొట్టంతా తీసేశాక ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్‌లో పసుపు వేసి మొత్తం అంతా ఈ కాయకంతా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ కాయ అనేది బ్లాక్‌గా అవ్వకుండా ఉంటుందనమాట. ఇలా మొత్తం అంతా చేసేసాక ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్ద చాకు తీసుకొని దాంతో నిలువుగా ఒకసారి అడ్డంగా కైమాలా కొట్టేసామనుకోండి చిన్ని చిన్ని ముక్కలయిపోతాయి. మన ఇంట్లో ఉన్న చిన్న చాక్స్ వల్ల చిన్ని చిన్ని కాయలు తీసుకుంటే ఏం కాదు గానీ పెద్ద కాయలకైతే షార్ప్‌గా ఉండాలనమాట. ఇలా చేసేస్తే మనకి చిన్న ముక్కల కింద ఉంటాయి. కొన్ని కొన్నయితే పెద్ద ముక్కల కింద వచ్చేసినియనమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్నగా చాప్ చేసుకోవచ్చు. లేకపోతే మనం నేనైతే ఇలా చాపర్‌లో వేశాను. చాపర్‌లో వేస్తే అస్సలు గ్రైండ్ అవ్వలేదండి. ఎందుకంటే మనకి ఇది పనస పొట్టు అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా! అందుకని మిక్సీ జార్‌లో వేసేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఎంతసేపు చాప్ చేసినా అస్సలు గ్రైండ్ అవ్వలేదు. లాస్ట్‌కి నేను మిక్సీ జార్‌లో వేసి ఇలా చూసారు కదా! ఎంతో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఒక్క కాయకి ఇంత పనస పొట్టు